ఏమిటో ఈ వేళ చిత్రంగా అయిందే ఏదోలా గతమే లేదే ఇలా చిత్రంగా తనువే తాకే నీలా ఇదే నేనా నేనా ఆ ఇదే నేనా నేనా ఆ పతి సేవల్లో కరికే వయసు పని వేళల్లో అలసే మనసు స్వాంతన కోరేలా చిత్రంగా స్వేచ్ఛని చేరేనిలా కలలే తీరేలా చిత్రంగా కలతే పోయేనిలా ఇదే నేనా నేనా ఆ మాల్తి 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 అడిగేది నిన్నే ఎక్కడికి వెళ్ళావు చెప్పా పెట్టకుండా ఎప్పుడు లేనిది ఏంటిది కొత్తగా నీకేమైందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా చెయ్యవదలండి ముందు. టెన్షన్ పడ్డారా? టెన్షన్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడైతే పట్టించుకోరు, కాసేపు బయటికి వెళ్ళొచ్చేస్తే చాలు టెన్షన్ అంట. టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడేమైంది? బయటికి వెళ్ళేసొచ్చాను అంతే కదా. మీరు తీసుకొని వెళ్ళరు, నన్ను వెళ్ళనివ్వరు. ఏం మాట్లాడుతున్నావే? ఎవరు నేర్పుతున్నారు నీకు ఇవన్నీ? నేను పట్టించుకోపోవడం ఏంటి? ఆ వస్తువులు ఆ సరుకులు నీకేం కావాలని నేను ఏర్పాటు చేస్తున్నాను కదా. ఇక బయటకు పోవాల్సిన అవసరం ఏముంది? ఆ మీరు తెచ్చేస్తారు, నేను వండి పెడతాను. 3 పూట్ల తినేసి పండుకుందాం. ఒక మాట ఒక మంచి ఏముండదు. మీరు దర్జాగా ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో నేనొక్కతే ఉంటాను. ఇదే కదా రోజు జరిగేది. నేను బటన్ నొక్కితే పనిచేసే రోబోని కాదు కార్తీక్, నేను మనిషిని, మీ భార్యని. నాకు ఎమోషన్స్ ఉంటాయి, అంత మెకానికల్ గా ఉండలేను. నీకు తెలుసు కదా, ఇంట్లో తెలియకుండానే చాలా పనులుంటున్నాయి. రోజంతా వంట పని ఇంటి పని చేసి నేను అలసిపోతున్నా. చేతులు పడిపోతున్నాయి, మైండ్ అంతా అలసిపోతుంది, రెస్ట్ ఉండట్లేదు. ఐఎమ్ బ్లడీ స్టేయింగ్ ఇన్ దిస్ హౌస్ అలోన్. నా వల్ల కావట్లేదు కార్తీక్. నా మీద నాకే విసుగొచ్చేస్తుంది, బోరు కొడుతుంది, డిప్రెషన్ వచ్చేలా ఉంది. బాత్రూంలో స్నానం చేయటానికని వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నా తెలుసా, నో రీజన్. ఐఎమ్ ఫీలింగ్ సో సిక్.
టీవీ, ఆ ఫోను, ఎంతసేపని? ఎవరు ఖాళీగా ఉన్నారు? మనసు విప్పి ఏదైనా మాట్లాడటానికి కూడా ఎవ్వరూ లేరు. కాసేపు ఊపిరి పీల్చుకుందామని ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకుంటే కూడా మిమ్మల్ని అడిగితే మీరు పట్టించుకోరు, ఎక్కడికి తీసుకెళ్లరు. మీరు, మీ ఆఫీసు, మీ ఫ్రెండ్సు అంతే. పోనీ నేను సింగిల్గా వెళ్ళొచ్చేస్తా అంటే ఏంటి, ఎందుకు ఇలా? సో మెనీ క్వశ్చన్స్. మీకు అసలు హార్టే లేదు. నేనేమైపోవాలి? ఏడుపు వచ్చేస్తుంది. నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఆయనతో మాట్లాడాలంటేనే భయపడేవాడిని. అమ్మ అయితేనా నాన్న పిలిస్తే చాలు గజగజ వణికిపోయేది. ఆయన ఎంత చెప్తే అంత, ఎదురు మాట్లాడేదే కాదు. పొద్దున్న లేచినప్పటి నుంచి పొద్దు పోయేదాకా పని చేస్తూనే ఉండేది, మరో మనిషిలాగా. నాన్న అమ్మని బయటికి తీసుకెళ్ళటం నేను ఎప్పుడూ చూడలేదు అస్సలు. అప్పుడు అమ్మ హ్యాపీగానే ఉన్నట్టు అనిపించేది, కానీ ఎక్కడో తెలియని బాధ అమ్మ మొహంలో కనిపించేది, బయటికి కనపడినిచ్చేది కాదు. ఆ వయసులో నాకు అర్థం కాలేదు. మా నాన్న అర్థం చేసుకోకుండానే పోయాడు, పెద్ద సుత్తి వీరభద్రరావు. ఆయన చూస్తూ పెరిగా కదా, నేను కూడా అలాగే తయారయ్యాను. మాల్తి, 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 ప్లీజ్ ఒక్కసారి నా వైపు చూడు. నీ నాన్నలా ఉండను. నీ బాధ నాకు అర్థమైంది మాల్తి. నేనెంత తప్పు చేశానో తెలిసి వచ్చింది. అమ్మ తర్వాత నాకు అన్నీ నువ్వే కదా. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా మాల్తి? సారీరా, ఇంకెప్పుడు ఇలా బాధ పెట్టను. ఐఎమ్ సారీ మాల్తి.